ప్రస్తావించాలని వచ్చాను. ఒకటి, వరదలు. విజయవాడలో వరదలు బీభత్సంగా ఉన్నాయి. కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది ఈరోజు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదలోనో తిరుగుతా ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు. దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నయా పైసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే 5,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండో విషయం, ప్రాజెక్టులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, 4 తీసుకొని వచ్చాం. ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, రెండోది కాళహస్తి నడిపే రైల్వే లైన్, మూడోది అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట, నాలుగోది దుగరాజం పట్టణ ఓడలు. ఈ 4 ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి. ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు. బీటెక్ పాస్ అయిన తర్వాత ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు గాజుల మధ్యలో ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు. ఇది నిరుద్యోగ పరిస్థితి. మన బెల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాం, బెల్ ఫ్యాక్టరీ పనులు సున్నా అయిపోయినాయి. దుగరాజపట్టిన ఓడరేవు తీసుకొచ్చాం, ఆ పనులు సున్నా. అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొని వచ్చాం, ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం రాలేదు. కాళహస్తి నడిపొడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క ఊర కూడా ప్రారంభించలేదు. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందువల్లే ఈరోజు విద్యావంతులు కూడా కూలి పనులు చేస్తున్నారు. మూడవది, ధరలు. మరి బాగా మందుల ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. షుగర్ ట్యాబ్లెట్ 5 రూపాయలు ఈరోజు. ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 5 నయా పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు 5 రూపాయలు ఉంటాయి. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అంతేకాదు, నిరుద్యోగం కాదు, ధరలేక ట్యాక్సులు కూడా విపరీతమైన ట్యాక్సులు. ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ధరలు, నిరుద్యోగం, మూడవది ట్యాక్సులతో ఈరోజు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశానికి ఒకటే ఒక ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేతికి రాదు. మేము అధికారంలో లేదు కదా, ఏదో కాస్తో కోసం పంపిస్తాం. రాహుల్ గాంధీ ఆయన జీతాన్ని ఇచ్చేసాడు, మేము కూడా మా వంతు పనులు చేస్తూనే ఉంటాం. మరి కాళహస్తి దేవస్థానం ఉంది, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక 5 కోట్ల వాళ్ళకి పంపిస్తే ఏమవుతుంది? తిరుపతి దేవస్థానం 1000 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు పంపిస్తే ఏమవుతుంది? మరి ఈ విధంగా వరద బాధితులను ఆదుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనం ట్యాక్సులు కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడున్నాయి, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఒక 5,000 కోట్లు కానీ ఖచ్చితంగా ఒక వారం లోపల పంపించాలని నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు హెచ్చరికలు లేని మనతో వాళ్ళు ఏం చెప్తారు? వర్షం పడుతుందయ్యా అని అంటారు, వడగళ్ళు పడతాయని అంటారు. అంతేగాని ఎక్కడ పడతాయి, ఎంత పడతాయి ఎవరు ఊహించగలరు? ఇది ఊరికే మాటలు మాట్లాడలేం. కానీ చంద్రబాబు నాయుడు బేస్గా చేస్తున్నాడు, నేను అభినందిస్తున్నా. ఆయన కూడా నేను విమర్శిస్తాను కొన్ని విషయాల్లో, అది సమయ సందర్భంలో. ప్రస్తుతానికి వరదల్లో బురదల్లో తిరుగుతున్నాను. వయసు ఎంత వాయనాడులో భారీ బేపత్యం జరిగినప్పుడు మీ నాయకుడు పోయాడు కదా, మరి ఇక్కడ విజయవాడ ఎంత విలయస్థానం చేస్తామంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మరి మీ నాయకుడు ఎక్కడున్నాడు? మా నాయకుడు ఎవరు? మా అందరికీ నాయకుడు. మీకు నాయకుడు కదా? మీకు నాయకుడు ఆయన ఎవరు? కడప ఆయన, మాకు కాదు. నాయకుడు కాదా? మేము ఆయన కూతుర్ని పంపించినాం లేవా, తిరుగుతూ ఉంటాను బురదల్లో వరదల్లో. ఆమె కూడా ఏమంటుంది ఏదో అన్నది పాదయాత్ర
పాదాలతో నడిస్తే పాదయాత్ర అన్నారు. కాదా ఇప్పుడు మాకు ముఖ్యమైన కాశ్మీర్ ఇది, మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, దేశ భవిష్యత్తునే వరదల్లో ఆదుకునేదాన్ని చాలా మంది ఉన్నారు, ఆదుకుంటున్నారు. ప్రతి జిల్లా కలెక్టర్, తహసీల్దార్లు మొదలుకొని అందరూ కష్టపడి తిరుగుతున్నారు. ఇంకా కొత్తగా వచ్చి నరేంద్ర మోడీ రావాలి. ఆయన రాకుండా షికార్లు కొడుతున్నాడు అక్కడ సింగపూర్ లో. ఆయన తీసుకురా ముందుకు నువ్వు పోయి. ఎన్నికలు ముఖ్యమే కానీ అధికారంలో ఉన్న వాళ్ళు రెండు మాకు ముఖ్యం కాదు. సాక్షిని ముఖ్యం కాదు, మిగిలిన వాళ్ళందరికీ ముఖ్యం. మీరే కదా ఇప్పుడు చెప్పారు మాకు ఎన్నికలు ముఖ్యమని, వరదలు మాకు ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడే, అతన్ని ముందు జైలుకు పంపించాలి.